మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపు నిజం చెప్పాలంటే మాసం మొత్తం కూడా మీనరాశి వారికి ఎటువంటి ప్రయోజనాలు లేవు దాదాపుగా. అయితే మొదటి వారంలో వీరికి కాస్త తల్లిదండ్రుల యొక్క పుణ్యబలం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభయోగం, అంటే వారి ఆశీస్సుల వల్ల వీరికి పుణ్యబలాన్ని అంటే కుటుంబపరమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. కుటుంబము అంటే తల్లి, తండ్రి, అత్త, మామ, భార్య, భర్త, వీళ్ళ పుణ్యబలం వల్ల వీరికి ఫస్ట్ వీక్లో గ్రోత్ ఉంటుంది. మరి సెకండ్ వీక్, థర్డ్ వీక్ నిలబెట్టుకునే అవకాశం లేదు. అత్యుత్సాహము, టెన్షను, అంటే వీళ్ళు చేసేటువంటి స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉంటాయి. కొంత బెటర్ ఏంటంటే మూడో వారంలో మొదటి 4 రోజులు కొద్దిగా బెటర్. ఇప్పుడు దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలిస్తుంటాడు, మన కాలుకి మన కొంచెం స్కూటర్ దెబ్బ తగులుతుంది. అంటే అర్థం ఏమిటి? ఒరే నీకు ప్రమాదం ఉందిరా, జాగ్రత్త పడమని అర్థం. అంతప్ప అంటే అర్థం ఏమిటి? అశ్రద్ధగా ఉన్నావు, శ్రద్ధగా ఉండు, కాన్సన్ట్రేషన్ చేయి, పని మీద మంచి దృష్టి పెట్టని చెప్తుంటుంది. మన దెబ్బ తగలగానే అబ్బా దెబ్బ తగిలింది దరిద్రం, పొద్దున్న లేవగానే ఎవరు మొహం చూశాను అనుకోకల్లా, నీకు పెద్ద బయట ప్రమాదం జరగబోతోంది, దట్స్ ఇండికేటింగ్. పిల్లలు పోతున్నప్పుడు తుమ్ముతున్నారు, దట్స్ ఇండికేటింగ్ ఏదో ప్రమాదం జరుగుతుంది, బీ కేర్ఫుల్. కాసిన మంచి లాగి కూర్చొని ఆలోచించి ముందుకెళ్ళమని చెప్పడం. అలాగే జన్మజాతకంలో మీకు బాగలేదు ఫలితాలంటే ఏమిటి అర్థం? ఆయన జాగ్రత్త. ఆస్తి నష్టము, ఆర్థిక నష్టము, ఉద్యోగ భంగము, వస్తు నష్టము, భార్యాభర్తల మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడము, అనవసరంగా ప్రేమ కలాపాలు, అనవసరంగా టూలు తిరగడం, అనవసరంగా డబ్బులు నష్టం చేసుకోవడం, ఏదో చారణ దావత్కి బారణ బస్ కిరాయి ఖర్చు పెట్టడం, అవి చేసుకునేది బర్త్డే. నువ్వు నీ కూతురు నీ కొడుకు కలిసి నన్ను చేసుకోవచ్చు, లేకపోతే మీ ఆనందం చేసుకోవచ్చు. చాలా మూడో వారంలో మొదటి 4 రోజులు పర్వాలేదు, తర్వాత 3 రోజులు కూడా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆఖరి వారంలో గుడ్డిలో మెల్లలాగా కొంత పర్వాలేదు అనిపిస్తుంది, అంటే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. అంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు యావరేజ్గా ఉంటూ నెగిటివ్ కనపడుతోంది. సో కనబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అంటే గురుడు కూడా ఏమాత్రం బాలేడా? గురుడు పంచమంలోకి వెళ్ళాడు. అయితే పంచమంలో గురుడు వెళ్ళగానే మనకి వెంటనే ఆయన డబ్బులు ఇస్తాడని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఆలోచన విధాన్ని మార్చుకోమని చెప్తాడు. ఎవరు చెప్తాడు? బుధుడు చెప్తాడు. బుధుడు తృతీయంలో, అష్టమంలో ఉండి మీకు అటువంటి ప్రభావం చెప్తాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఆలోచన చెప్తాడు. దానికి పెద్ద ఫంక్షన్ చేసేసి 10 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టడం? గాలి అంటారు కదా, గోటితో పోయేదాన్ని గుడ్డలతో తీసుకొచ్చేసి ఉన్న బ్యాంకులో ఉండే సేవింగ్స్ అన్ని ఖర్చు పెట్టడం. దేనికయ్యా అంటే నా పెళ్ళాం కోపం వస్తుంది సార్, అలుగుతుందామే, లేదా వాళ్ళ అన్న పెళ్ళాం చేసింది కాబట్టి నేను చేయకపోతే కష్టం అవుతుంది, లేదా మా తోటి కూడా చేసింది కాబట్టి నాకు నష్టం అవుతుంది. ఇవన్నీ మనం అంటే పక్క వాళ్ళ వల్ల, పక్క వాళ్ళ చేత, పక్క వాళ్ళ కొరకు మనం ఆర్థిక నష్టాన్ని కొందించుకుంటాం. సో కాబట్టి మనకి 2వ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ఇటువంటి పరిస్థితి అంటే నువ్వు తెచ్చిన సొమ్ము అన్యాక్రాంతమే తప్ప నీకెట్టి పరిస్థితుల్లో పనికొచ్చేటువంటి అవకాశం లేదు. దానివల్ల నువ్వేం చేస్తావు? నువ్వు అప్పుడు అంటే ఇలా నువ్వు తీసుకునే సొమ్ము ఉండదు. రెండవది, సరే పిల్లానికి క్లాస్ అట్లా ర్యాంక్ రాకపోవడం, ఈ లంచం డబ్బు సొమ్ముతో నీ భార్య అప్పటిదాకా నీ భార్య బాగుంటుంది, సడన్గా డాక్టర్ దగ్గరికి పోయేసరికి బీపీ ఉంది, బీపీతో పాటు బ్రెయిన్ లేదు, స్ట్రోక్ ఉంది, ఇవిడికి చెక్ చేసేసరికి నీకు బ్రెయిన్ స్ట్రోక్ ఉందమ్మా, నీకు ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా అంటాడు. ఇదేంద్ర డబ్బులు అర్జెంట్ అంటే మంచిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు లంచాలు పుచ్చి ఇతరులు పీడిస్తాడు. ఏమంటాడు? వీడు దరిద్రుడు, నా పని చేసి పెట్టాడు, చారాన్ని పని చేశాడు కానీ వీడు భార్యను దుబ్బితున్నాడు, నేను పెళ్ళాన్ని నాశనం కానీ నేను పెళ్ళాం ఉండమోయా అంటే ప్రతి ఒక్కళ్ళు శాపం పెట్టే అవకాశం ఉంటుంది. అలా శాపనార్థాలు తిని నీ కుటుంబంలో, నీ వల్ల నీ కుటుంబ వ్యక్తులు నష్టపోతారు. మన టేబుల్ కింద చేయి పెడతా ఉంటాం మనం. ఎందుకు? కుజుడు అట్ట పెట్టి అలవాటు చేస్తాడు. టేబుల్ కింద చేయి పెట్టి నాకు లంచం ఇవ్వు, భూ దస్తావేజులు కావాలన్నా లంచం ఇవ్వు, కోర్టు తీర్పు కావాలన్నా లంచం ఇవ్వు, మున్సిపాలిటీ నల్ల రావాలన్నా లంచం ఇవ్వు. అంటే మన ప్రతిదానికి లంచం అడిగి తింటున్నాడు. అంటే మీరు ఒకటి విషయం చెప్తాను మీకు నేను, అంటే ఇది ఈ జాతకులు కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఎవడైతే లంచం తీసుకుంటున్నాడో తాత్కాలికమైన పబ్బం గడుపుకుంటాడు. తర్వాత నీ కొడుకు పరీక్ష రాస్తారు కదా, నువ్వు అనుకుంటావు కష్టపడి సంపాదించావు, పాపం బాగా లంచాలు బాగా తీసుకొని నీ కొడుకును ఎంసెట్ రాపిచ్చావు, ఎంసెట్ రాస్తాడు వాడు. ఇప్పుడు వాడికి వచ్చే ర్యాంక్ ఎంత? 1,70,000 ర్యాంక్ వస్తుంది వాడికి. ఎంత మంచి ర్యాంకో! తర్వాత ఏం చేస్తా నెక్స్ట్ నువ్వు? వాడు మంచి కాలేజ్ సీట్ అవడానికి వీడు 50 లక్షలు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రాశికి, అది మీన రాశికి చెప్పట్లా, ప్రతి రాశిలో ఎటువంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల ఎందుకు లంచం తీసుకోవడం? ఎందుకు? మంచి జీతం వస్తుంది కదా బ్రహ్మాండంగా, లంచం తీసుకోవడం ఎందుకు? కాబట్టి ఇటువంటివి అనేది మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కనుక మీరు జాగ్రత్తగా ఉంటారా, మానేస్తారా, మానేరా అనేది మీ అభిప్రాయానికి వదిలేస్తాను. నేను దానికి నీతి చెప్పేవాడిని, విషయం చెప్పేవాడిని తప్ప నీతి చెప్పేవాడిని కాదు. నేను విషయం చెప్తున్నాను అంతవరకే. దాన్ని మంచి తీసుకుంటారా, అది మీ ఇష్టం, తీసుకోరా మీ ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఇలా మనకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, చికాకులు వచ్చే అవకాశం. మొదటి వారంలో కొద్దిగా
కుడిల మెల్ల కొంత ప్రయోజనం కలిగించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, విద్యా విషయాలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమ్యాట్ లాంటి సంబంధ విషయాలు పరీక్షలు కానీ, ఇతరత్ర నీటి పరీక్షలు ఉంటే ఆ టైంలో అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కళాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందిన అవకాశం, కొత్త వస్తువులతో మంచి ప్రయోజనాలు పొందుకోవడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, భూలాభాలు పొందుకోవడం. 4వ వారంలో కూడా కాస్త మీకు భూలాభం ఉంది. కాస్త జాగ్రత్తగా ఈ కోర్టులో ఉన్నటువంటి ఈ భూ తగాదాల విషయంలో కాస్త జాగ్రత్తగా మాట్లాడితే మీకు భూ తగాదాలు మీ వైపు అంటే ఇల్లు కానీ, భూమి కానీ ఇతరుల కబ్జాలో ఉంటే మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ చేస్తే మాత్రం అది ఇంకా తెగిపోయి అది అంటారు కదా, పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా పొదుపుగా మాట్లాడి, అంటే తెలివిగా మాట్లాడి మీ పనిని గట్టెక్కించుకునే ప్రయత్నం చేస్తే 4వ వారంలో మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి. బట్ ఏదైనా డబ్బు విషయంలో కానీ, షేర్ మార్కెట్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ళ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం సాగుతుంది, బట్ ఓవర్గా వ్యాపార లాభం వస్తుందని చెప్పేసి ఎక్కువగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి. కొత్త వ్యాపారాలు ఈ నెలలో ఈ మీన రాశి వారికి మంచిది కాదు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అలాగే రైతన్నలు, మత్స్యకారులు, పూలు పలుకురాలు పండించేవారు, రొయ్యలు, చేపలు చెల్లె వరకు నష్టం వచ్చే అవకాశం కనుక జాగ్రత్త. నష్టం అంటే ముఖ్యంగా ఈ మత్స్యకారులకి గజయితగల పర్వాలేదు, కానీ కొత్తగా వెళ్తారు కదా జాలర్లు, కొంతమంది కొత్తగా వెళ్తుంటారు, ఫస్ట్ టైం వెళ్తుంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళకండి. అంటే అప్రెంటిస్షిప్ అంటారు కదా, వాళ్ళని తీసుకెళ్ళకండి. ఎందుకంటే అలలు పెద్ద అలలు వస్తే గజయితగాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అది నేర్పరితనం తెలియదు కాబట్టి ప్రమాదంలో పడే అవకాశం. కాబట్టి ఈ యొక్క మత్స్యకారులు మాత్రం ఎటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది అనేది సలహా నాది. ఆ విషయాన్ని గమనించుకోవచ్చు. కుటుంబ విషయాల్లో కూడా ఇతరుల జోక్యం కన్నా, సలహాల కన్నా జాగ్రత్తగా ఉండడం, అనవసర విషయాల్లోకి మీరు వెళ్ళడం, ఇతరుల రహస్యాల్ని మనం కనుక్కుందాం, వాళ్ళ మీద నింద వేద్దాం అనుకోవడం వల్ల మీకు ప్రమాదం. చెడపకురా చెడేమనే మాట ఉంటుంది కదా, అలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ భగవంతుని ఆరాధన చేసుకుంటూ భగవద్గీత పారాయణం చేస్తే వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. గురుగారు, మొత్తం మీద మరి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఇది దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం ఈ రాశి వారికి అద్భుతమైనటువంటిది పారాయణం. గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. జనాకృష్ణ పెరుగుతుంది. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణంలో బుద్ధి విచక్షణ బాగా పెరుగుతుంది. ఎక్కడ మనం ఎలా ఉండాలి వెంటనే తెలుస్తుంది. అంటే ఇతర దేవతలను పూజ రాదా అని కాదు, ఇతర దేవతలు కాస్త ఆలస్యం చేస్తారేమో, దత్తుడు వెంటనే నీ పక్కనే ఉంటాడు. ఆంజనేయ స్వామి కూడా అంతే. ఈ దత్తుడి పూజ వల్ల వెంటనే నీకు ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి, నీ ప్రవర్తన ఏంటి, నీ బుద్ధి ఏమిటి, నువ్వు ఎలా ప్రవర్తించాలని దాన్ని వెంటనే చెప్తాడు. సో కాబట్టి దత్తుడిని ఎంత మనం ఆరాధిస్తే అంత మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. రెండవది, నేను ప్రతిసారి చెప్తున్నట్టుగా భగవద్గీత పారాయణం సమస్తమైనటువంటి శుభయోగాలు పొందడానికి, సమస్తమైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి భగవద్గీతకు మించినటువంటి పుస్తకం మరొకటి లేదు, ఉండదు. అది విషయం గుర్తుపెట్టుకోండి. మీరు తప్పకుండా భగవద్గీత పారాయణం చేస్తే ప్రతి సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది, ప్రతి పరిష్కారానికి విజయాన్ని కలిగిస్తుంది. భగవద్గీత మాత్రమే, ఆ ఒక్క పుస్తకం మాత్రమే. ఇంకా మిగతా పుస్తకాలను పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అంతొక్కటి. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.